అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపనాచార్యులు పరమ పూజ్య శ్రీ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి భగవద్గీత యథాతథంని ఆధారంగా చేసుకొని మనము 3వ అధ్యాయాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కర్మయోగం అనేటువంటి 3వ అధ్యాయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మనం త్యాగమా లేక కర్మ అనేటువంటి ఒక అంశాన్ని, జ్ఞానయోగం కన్నా నిష్కామ కర్మయోగం శ్రేష్టమైనటువంటి మరొక అంశాన్ని, కర్మకాండ నుంచి కర్మయోగానికి అనేటువంటి 3వ అంశాన్ని, నిష్కామ కర్మ సరైనటువంటి ఉదాహరణ అనేటువంటి 4వ అంశాన్ని పూర్తి చేసుకొని చిట్ట చివరి అంశమైనటువంటి ఈ అధ్యాయంలో ప్రధానమైనటువంటి శత్రువు ఏమిటి జీవికి అంటే మోహము, దానిని అధిగమించటం ఎలా అనేటువంటి విషయాన్ని అంశం మీద మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. మనం పోయిన వారం మొదలు పెట్టుకున్నాం. 35వ శ్లోకంతో మనం పూర్తి చేసుకున్నాం. ఇతరులను అనుసరించటం కన్నా శ్రేయాన్ స్వధర్మో నిగుణ పరధర్మా అనుష్ఠిత అనేటువంటి భగవాను యొక్క శ్లోకం ఏదైతే ఉందో దాన్ని ప్రాధాన్యం చేసుకునేటువంటి గత 35వ శ్లోకం దాకా చెప్పుకున్నాం. పవిత్రత కొరకు వ్యక్తి స్వధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి అంశాన్ని మనం పూర్తి చేసుకుని మనం ఈ యొక్క ముందుకు సాగుతున్నాం. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అనేటువంటి శ్లోకాన్ని పోయిన వారం మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు తర్వాత శ్లోకంలోకి మనం ప్రయాణం చేద్దాం. అర్జునుడు అడుగుతున్నాడు. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయా బలాదివ నియోజితః. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయా బలాదివ నియోజితః. హరే కృష్ణ. మత చెప్తాను. హరే కృష్ణ ప్రభుజీ. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడు పలికెను, ఓ వృష్ణివంశీయుడా, ఇష్టం లేకపోయినా బలవంతంగా నియుక్తమైన వాని వలె మానవుడు దేనిచే పాపకర్మల యందు ప్రేరేపించబడుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ అర్జునుడు క్వశ్చన్ వేస్తున్నాడు, అసలు ఈ జీవుడు ఎందుకు రావాలి భూలోకంలోకి? ఇష్టం లేకపోయినా బలవంతంగా వచ్చిన వాని వలె ఇప్పుడు ఆయన పరిస్థితి అనమాట. ఎందుకంటే తనకు యుద్ధం చేయటం ఇష్టం లేదు అర్జునుడికి, కానీ బలవంతంగా యుద్ధం చేయమని చెప్తున్నాడు భగవానుడు. ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ప్రత్యేకించి అందులో ఎందుకు పాపకర్మలు? ఎందుకంటే తను ఇంకా పాపకర్మాన్ని భావిస్తున్నాడు కాబట్టి యుద్ధం చేసేటప్పుడు అవతలి వాళ్ళని అందరినీ కూడా చంపటం అనేటువంటిది పాపకర్మగా భావిస్తున్నాడు కాబట్టి ఎందుకు ప్రేరేపింపబడుతున్నాడు? ఇది అర్జునుడికే కాదు, మనలో చాలా మందికి కూడా చాలా సందర్భాలలో ఆధ్యాత్మిక మార్గమనంగానే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దాని గురించి ఆలోచించినప్పుడు అందరి మనం ఎదుర్కొనేటువంటి ప్రశ్నే, సంశయమే ఇదనమాట. డౌట్ వస్తుందన్నమాట, మనకి వస్తుంది, మనల్ని అడుగుతారనమాట. ఒక భగవానుడు ఈ జీవుణ్ణి సృష్టించేటైతే ఎందుకు అసలు సృష్టించాలి జీవుణ్ణి? ఎందుకు ఈ లోకంలోకి రావాలి? ఈ లోకం వాళ్ళ కోసం జీవుణ్ణి అసలు ఎందుకు సృష్టించాలా? జీవుడి కోసం ఈ లోకం ఎందుకు సృష్టించాలా? ఈ లోకాన్ని సృష్టించిన వాడు మళ్ళా ఇందులో పాపకర్మలు, అందరూ పుణ్యాత్ముల్ని జన్మించవచ్చు కదా, పుట్టించవచ్చు కదా భగవంతుడు అనేవాడు. కేవలం పాపాత్మల్ని మాత్రమే, పాపం చేసే వాళ్ళని పుణ్యం చేసే వాళ్ళని ఇద్దరిని పుట్టించడం దేనికి? మళ్ళా వాళ్ళలో మీకు పుణ్యకర్మ పాపకర్మలను అనుసరించి మీకు మళ్ళా జీవితం వస్తుందని చెప్పడం అనేటువంటి నియమం పెట్టడం దేనికి? ఇవన్నీ అసలు ఎందుకు చేస్తున్నాడు భగవానుడు అనేటువంటి సంశయం మనలో చాలా మందికి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసినప్పుడు వచ్చే ఉంటుంది, వినే ఉంటాము. చాలా మందిని మనల్ని కూడా ప్రశ్నించే ఉంటాం అన్నమాట. ఓకే, వాస్తవానికి భగవానుని అంశ అయిన ప్రతి జీవి కూడా భగవానుని యొక్క అంశే. అంటే ప్రతి జీవిలో కూడా పరమాత్ముడు స్థితమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇట్లా వాస్తవానికి ఏంటంటే ప్రతి ఒక్క జీవుని యొక్క జీవుడి కూడా భగవంతుని యొక్క అంశే. మొట్టమొదటగా అంటే భగవంతుని లోకములో ఉన్నంత వరకు ఈ జీవి ఎవరైతే ఉన్నారో అతడు ఆధ్యాత్మికుడు, పవిత్రుడు, భౌతిక కల్మషము లేనటువంటి వాడనమాట. స్వాభావికంగా భగవానుడు ఏ విధంగా అయితే సచ్చిదానంద స్వరూపుడో అలాగే జీవి కూడా సహజంగా సచ్చిదానంద స్వరూపుడే.
తాను భగవద్ యొక్క ధామంలో, దివ్య ధామంలో ఉన్నంత వరకు. అయితే ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తులోకి రాబడతారో, పంపబడతారో, అప్పుడు వాళ్ళు ఈ భౌతిక జగత్తు యొక్క పాపాలని అంటిపెట్టుకొని ఉంటారన్నమాట. వాస్తవానికి వాళ్ళందరూ కూడా స్వాభావికంగా, జీవులందరము కూడా, మనందరము కూడా ఈ యొక్క భౌతికమైనటువంటి జనన మరణ చక్రములతో కారకమైనటువంటి పాపపుణ్య కర్మ ఫలాల అనుభవం ఏదైతే ఉన్నదో వీటన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి వాళ్ళమే. అని శరీరం తీసుకున్న తర్వాత భౌతిక జగత్తు యొక్క మాలిన్యాలను ప్రోగు చేసుకుంటారు. నెమ్మదిగా మనం ఏంటంటే అనేక జన్మలలో మనము ఈ భౌతిక జగత్తులోని మాలిన్యాన్ని అంతా కూడా కూడబెట్టుకుంటాం. తమ అభిప్రాయానికి భిన్నంగా ప్రవర్తించి పాపం పోగు చేసుకుంటారు అనమాట. వాస్తవానికి ఏంటి, వాస్తవానికి ఆ జీవికి ఏదైతే ఉన్నదో అది అతనికి ఎటువంటి పాపకర్మ చేయాలని ఉండదు, భౌతిక మాలిన్యాలను సేకరించకూడదు ఉంటుంది. కానీ దానికి వ్యతిరేకంగా ఈ యొక్క మాయామహమైనటువంటి ప్రపంచం యొక్క మోహానికి అట్రాక్ట్ అవుతారు అనమాట. అదే ప్రశ్నని ఇక్కడ శ్రీకృష్ణుడు ముందంచాడు అర్జునుడు. జీవులు ఎందుకు తమ సహజ లక్షణం మరిచి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు? లేకపోతే జీవులు తమ మనస్సుకు వ్యతిరేకంగా కర్మలు చేసి ఎందుకు పాపం మూటకంటుకుంటున్నారు అనే విషయాల్ని ఇక్కడ అర్జునుడు భగవాను ముందు ప్రస్తావించాలన్నమాట. తర్వాత శ్లోకంలో భగవానుడు వివరిస్తున్నాడు. పాపకర్మలు పరమాత్ముని చేకాక వేరే కారణములచే ప్రేరేపింపబడుతున్నాయి అనే విషయాలని తరువాత వచ్చేటువంటి శ్లోకంలో మనకు భగవానుడు వివరించేటువంటి ప్రయత్నం చేస్తారు. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. హరే కృష్ణ. మత చదువు శ్లోకం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సారీ, ఇంకెవరైనా మ్యూట్ లో ఉండి చదివేస్తాను. హరే కృష్ణ ప్రభు. సారీ. శ్రీ భగవాన్ వాచ కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. భగవానుడు పలికెను, అర్జున, రజోగుణ సంపర్కముచే ఉద్భవించి తదుపరి క్రోధముగా మారుటకు కారణము కామమే. అదియే ఈ ప్రపంచమునకు సర్వమును కబళించునట్టి పాపమయ శత్రువు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు అనమాట, అర్జున, ఏదైతే ఈ యొక్క రజోగుణ సంపర్కముచే ఉద్భవించి తదుపరి క్రోధముగా మారటానికి కారణం కామం అంటారు. అంటే కామము రజోగుణముతో సంపర్కము చెందటం వలన అది క్రోధంగా మారుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. అదే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వాన్ని కబళించేటువంటిది, మొత్తాన్ని కూడా లాగేసుకునేటువంటి పాపమయ శత్రువు ఏది? కామము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అనమాట. వాస్తవంగా ఈ యొక్క శ్లోకాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ప్రకృతి అందలి రజోగుణ సంపర్కమును సాధనతో అధిగమించడం ద్వారా కామాన్ని జయించవచ్చును అనే విషయాన్ని శిలా ప్రభుపాద మన భాష్యంలో అందజేస్తారనమాట. వాస్తవానికి ఆధ్యాత్మిక ఆనంద స్వరూపమైనటువంటి జీవి ఎవరైతే ఉన్నారో, ఎందుకు మోహపూరితమైన భౌతిక జగత్తుకు వస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే శిలా ప్రభుపాద భాషలో చెప్తున్నారు, ఆధ్యాత్మిక ఆనందం కొరకు భగవానుడు బహురూపాలలో విస్తరిస్తాడు. మనం కూడా అంతే కదా. ఎప్పుడైనా మనము కూడా మనసుకు ఆహ్లాదంగా, ఆనందంగా ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తామో, తత్సంబంధమైనటువంటి ఏదో ఒక రకమైనటువంటి వ్యాపకాన్ని మనం పెంపొందించుకుంటాము. అది ఏదైనా కావచ్చు, ఒక యాత్ర కావచ్చు, లేకపోతే ఇంకొక రకంగా కావచ్చు, ఇంకొక రకంగా మనము మనల్ని మనము ఆహ్లాదపరచుకోవడానికి, ఆనందపరచుకోవడానికి, మనల్ని మనము ఎంటర్టైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఇది సహజ లక్షణం, జీవుని యొక్క సహజ లక్షణం అనమాట. అయితే ఏంటంటే భగవానుడు కూడా అదే చేస్తాడు. ఇట్లా వివిధ రూపాలలో తన యొక్క అంశాలుగా జీవులు పాక్షిక స్వతంత్రం కలగటువంటి భగవాను యొక్క ఆధ్యాత్మిక అంశాలు అనమాట. అంతే కదా. ఒక బాగా డబ్బు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఒక వ్యాపారం చేద్దాం అనుకోవడం ఎందుకు? తన దగ్గర ఉన్నటువంటి సొమ్మును పెట్టుబడిగా పెట్టి మరింత వ్యాపార అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో అతను పెట్టుబడి పెట్టుకుంటాడు. డబ్బు ఉన్నది పెట్టుబడి పెడతాడు, ఐశ్వర్యం ఉన్నది పెట్టుబడి పెడతాడు. అప్పుడు ఏం చేస్తాడు? తన సంస్థలో పనిచేయడానికి అనేకమైనటువంటి ఉద్యోగస్తుల్ని నియమించుకుంటాడు. ఎందుకు? తన సంస్థ అభివృద్ధి కోసం.
వారి అభివృద్ధి పరోక్షంగా జరుగుతుంది. కానీ తన సంస్థ అభివృద్ధి తనకు ప్రాధాన్యమైనటువంటిది కనుక దానికోసం అనేక మంది ఉద్యోగాలను పెట్టుకుంటాడు. ఉద్యోగులను పెట్టుకున్నప్పుడు ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు తమ స్వతంత్రంగా కొంత పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి కొంత స్వతంత్రం ఇస్తాడు. వాళ్ళంతట వాళ్ళు తమ మనస్సుని, శక్తిని వాళ్ళు పెట్టుబడి వెచ్చించి ఆ యొక్క కంపెనీకి ఏ విధంగా, ఆ యొక్క సంస్థకి ఏ విధంగా వాళ్ళు ఉపయోగపడగలరు అనేటువంటి స్వాతంత్రం వాళ్ళు ఇవ్వకుండా కేవలం తను చెప్పింది మాత్రమే చేయాలి అనుకునేటువంటి స్వాతంత్రం లేని జీవితం ఇస్తే ఆ సంస్థలో ఎవరు ఉండరు, వెళ్ళిపోతారనమాట. వాస్తవానికి స్వతంత్రం ఇస్తేనే ఆ కంపెనీ యొక్క అభివృద్ధి జరుగుతుంది. అలాగే భగవానుడు కూడా తన యొక్క ఆనందము కొరకు అనేకమైనటువంటి జీవాంశాలన్నిటినీ కూడా సృష్టించి వాటికి కొంత స్వేచ్ఛనివ్వటం జరుగుతుందన్నమాట. అయితే ఏంటంటే అవి ఏవైతే భావం కోసం వారిని స్వతంత్రంగా ఇవ్వబడిందో అటువంటి సర్వీస్ చేయాలనేటువంటి భాగం ఉందో అది వాళ్ళేం చేస్తారు, భోగభావంగా మార్చుకోవడం జరిగితే స్వాతంత్రం దుర్వినియోగం అవుతుంది. తద్వారా వాళ్ళు మోహవశులు అవుతారనమాట. అంతే కదా. ఇప్పుడు సంస్థలో ఆ వ్యక్తులు ఉద్యోగం చేయాలంటే, ఆ యొక్క సంస్థకు సేవ చేయాలనుకుంటే ఆ సంస్థ అన్ని రకాలైనటువంటి వసతులు ఇస్తుంది. ఎటువంటిది, ఒక ఎయిర్ కండిషన్ రూమ్ ఇస్తుంది, కూర్చోవడానికి కుర్చీ ఇస్తుంది, పని చేయడానికి కంప్యూటర్ ఇస్తుంది, దానికి ఇంటర్నెట్ ఇస్తుంది. అలాగే అనేక రకమైన వాళ్ళకి మధ్యలో కావాల్సినటువంటి కొన్ని సంస్థలలో అయితే వాళ్ళకి అక్కడ ఉన్నంతసేపు వాళ్ళు తినటానికి, తాగడానికి కూడా ఆ యొక్క సంస్థ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ఆ సంస్థ అభివృద్ధి కోసం అనమాట. ఇవన్నీ వీళ్ళకి ఇవ్వటం వాళ్ళకి చాలా తక్కువైనటువంటి ఖర్చు అవుతుంది. కానీ సంస్థకి వాళ్ళు కనుక దానికి రిటర్న్ గా ఇవ్వగలిగితే ఆ సంస్థ మరింత పురోభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి వసతులన్నీ కల్పిస్తాయి అనమాట. ఎప్పుడైతే ఎన్ని వసతులు ఉన్నాయో అన్ని వసతులని కూడా అనుభవిస్తూ కేవలం తన అనుభవానికే వాడుకుంటూ కంపెనీకి ఎటువంటి పని అతను చేయట్లా, దుర్వినియోగం చేస్తున్నాడు. ఏం జరుగుతుంది? అతను దుర్వినియోగం చేయటం వల్ల ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పుడో ఒకప్పుడు అది బయటపడేటువంటి అవకాశం ఉంది. దాస్తే దాగేది కాదు కదా. ఖచ్చితంగా అతను దానికి తగిలినటువంటి శిక్షను అనుభవిస్తాడు. దాని ఫలాన్ని అతను అనుభవించవలసి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం పోవచ్చు, ఏమీ చేయటం పోకపోవడం వల్ల ఆ కంపెనీకి కనుక నష్టం వస్తే, చట్టబద్ధమైనటువంటి ఎటువంటి నష్టమైనా వస్తే తద్వారా అతను జైలుకు కూడా పోయేటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకని అతను ఆ కర్మ తనకు తను ఇచ్చినటువంటి సౌకర్యాలన్నిటినీ వాడుకుంటూ తన పని తాను చేయవలసి ఉంటుంది. అలాగే భగవానుడు కూడా జీవులన్నిటినీ సృష్టించినప్పుడు జీవులకు కొంత స్వతంత్రం ఇవ్వటము, జీవులకు కొంత ఐశ్వర్యం ఇవ్వటం, వారి వారి స్థితిని బట్టి, వారి వారి క్వాలిఫికేషన్ ని బట్టి అనమాట ఇవ్వటం జరిగిందనమాట. అయితే ఏంటంటే ఎప్పుడైతే వీటిని సేవాభావంతో కాకుండా భోగభావంతో దాన్ని దుర్వినియోగపరుస్తాడో అప్పుడు మోహానికి వశమైపోతాడు. బద్ధజీవులు ఏం చేస్తారంటే ఈ మోహభావాన్ని సంతృప్తి పరచడం కొరకు భగవానుడు ఈ భౌతిక జగత్తును సృష్టించాడనేటువంటి భ్రమలోకి వెళ్ళిపోతారు అనమాట. వాస్తవానికి వాళ్ళకు ఉండేది ఏంటంటే సహజమైనటువంటి ప్రేమ ఉంటుంది, భగవంతుని మీద ప్రేమ అనమాట. ఇది ఆ యొక్క దివ్య గోలోకంలో కానీ వైకుంఠంలో కానీ భగవాను యొక్క దివ్య ధామంలో పరలోకంలో భగవంతునిపై ఉండేటువంటి నిత్యమైన అవ్యాజమైనటువంటి ప్రేమతో వారు భగవంతుని సేవిస్తూ ఉంటారు. అయితే ఏంటంటే అక్కడ కూడా తెలుసో తెలియకో చేసినటువంటి కర్మ ఫలముల వల్ల ఈ భూమి లోపలికి శిక్ష కోసం పంపించబడతారు ఆ జీవులన్నీ కూడా. భౌతిక సంపర్కంతో కృష్ణునిపై గల జీవుని నిత్య ప్రేమ రజోగుణం వలన కామంగా మారుతుంది. ఎప్పుడైతే ఐశ్వర్యాలన్నీ తనకి తగినటువంటి వసతులన్నీ ఉన్నాయో ఈ వసతులన్నీ నా కోసం కల్పించారు అనేటువంటి భావన రాగానే అది రజోగుణ లక్షణం అనమాట. ఆ రజోగుణ లక్షణం ఎప్పుడైతే వచ్చిందో అది కామంగా మారేటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా అయితే పుల్లని చింతపండు శిలా ప్రభుపాద భాషలో చెప్తున్నారు, పాలకు కలిపితే అది పెరుగుగా మారినట్లు భగవంతుని యొక్క ప్రేమ, సహజమైనటువంటి భగవంతునిపై ఉండేటువంటి ప్రేమ, అభిమానము, సేవాభావము, భక్తియుత సేవాభావం ఏదైతే ఉన్నదో అది భౌతిక ప్రపంచంలో వచ్చి భౌతిక ప్రపంచం అనేటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఐశ్వర్యములతో, ప్రకృతి సంపదతో సంపర్కం చెందినప్పుడు రజోగుణ పూరితమయ్యి చివరికి మోహానికి దారితీస్తుందన్నమాట. ఏ విధంగా అయితే కామం సంతృప్తి చెందకపోతే శీఘ్రమే కోపం వస్తుందో కోపం మోహంగా మారుతుంది శిలా ప్రభుపాద చెప్తున్నారు అనమాట. ఒక కోరిక ఉంటుంది, ఆ కోరిక మనకు తీరలేదనుకో, మనం చూస్తున్నాం కదా, చిన్నపిల్లలు ఉన్నారు, వాడు ఏదైనా చూస్తాడు, చూడంగానే అది వాడికి కావాలనిపిస్తుంది. కావాలనిపించినప్పుడు అది నాకు ఇవ్వు 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 అని అడుగుతాడు. ఇవ్వు ఇవ్వు అని అడగగానే మనము
లేదు వీడికి మంచిది కాదని అనుకున్నాం అనుకో, ఇవ్వము. ఇవ్వకపోతే ఏం చేస్తాడు వాడు, దాన్ని తన భావాన్ని ప్రకటిస్తాడు, అరుస్తాడు, ఏడుస్తాడు, కోపం వచ్చేస్తుంది అనమాట. ఈ కోపం ఏమవుతుందంటే చివరికి దాని మీద ఎటువంటి పట్టుదల మనడు, ఇప్పుడు ఎలాగైనా సరే దాన్ని పొందాలి అనేటువంటి మోహంలోకి మారుతుందన్నమాట ఆ యొక్క వ్యక్తికి అనమాట, జీవికి. అదే విధంగా జీవి కూడా తన సహజ లక్షణంగా తాను కూడా తనంతట తాను ఏదో సాధించాలి, పొందాలి, తనకే కావాలి అనేటువంటి భౌతికమైనటువంటి మోహానికి లోనవుతుంటారు. మోహమే జీవుని భౌతిక స్థితిని అనంతంగా కొనసాగిస్తుందన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క కామము మోహంగా మారుతుందో, ఈ మోహం అనేది పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయనానికి దారితీస్తున్నమాట. మళ్ళా పుట్టడమే కలుగుతుంది. కనుక కామమే జీవునికి గొప్ప శత్రువు. అంటే కోరిక, ఏదైనా కావాలనుకోవటమే అనేటువంటిది ఏదైతే ఉందో అదే మొట్టమొదటి శత్రువు అన్నట్టు వాస్తవానికి జీవికి భౌతిక జగానికి అది బద్ధుని చేస్తుంది. తద్వారా క్రోధం, రజోగుణము క్రోధం అనేది ఏదైతే ఉన్నదో అది రజోగుణానికి మారు రూపం. ఎందుకంటే ఆ రజోగుణము కామముతో చేరినప్పుడు క్రోధంగా మారుతుంది. అదే విషయాన్ని ఇక్కడ భగవాన్ మనకు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నామట. అందుకని రజోగుణం ఏదైతే మన భౌతిక ప్రపంచంలో మనకి ఇచ్చినటువంటి వస్తువుల వల్ల, వనరుల వల్ల ఏదైతే రజోగుణ సంపర్కం మనకు జరుగుతుందో, ఈ రజోగుణం చేత కామము పతనం చెందకుండా ఉండటానికి, తద్వారా మనం పతనం చెందకుంటానికి ఏం చేయాలంటే మనం కామాన్ని సత్వగుణాని వైపు మళ్లించాలని చెప్తానంటే, జీవుని యొక్క కామం ఉండటం జీవుని యొక్క సహజ లక్షణం. ఏం కామం ఉంటుంది? ఊర్ధ్వలోకంలో, దివ్యలోకంలో, భగవంతుని యొక్క దివ్యధామంలో ఉన్నప్పుడు కూడా కామం ఉంటుంది. అయితే ఆ కామం ఎటువంటి కామం అంటే భక్తియుత సేవా భావము. భగవానునికి నేను నిత్య సేవకుడను, భగవంతుని సేవలో తరించేటువంటి విశుద్ధమైనటువంటి కామభావం ఉంటుందన్నమాట. అది భౌతిక జగత్తులోకి వచ్చేసరికి భౌతిక జగత్తులో ఉన్నటువంటి ప్రకృతి సంపదలతో సంపర్కం ఇవ్వటం వల్ల రజోగుణ రూపమైనటువంటి ప్రకృతి సంపదలతో సంపర్కం చెందటం వల్ల అది క్రోధానికి, కామానికి మారుతుంట. దాన్ని మళ్ళా ఏదైతే ఉన్నదో దాన్ని మళ్ళా మనము సత్వగుణమైనటువంటివి, అంటే కోరికలను కూడా మనము కలిగి ఉండవచ్చు. అయితే ఆ కోరికలు ఎటువంటివంటే ఆధ్యాత్మికమైనటువంటివిగా ఉండాలా, ఆధ్యాత్మిక సంపర్కాన్ని వాటికి కలిగించాలా కోరికలన్నీ కూడా. అంటే తను ఎటువంటి భావాలను, తను ఎటువంటి ఆనందమును పొందాలనుకుంటున్నాడో శారీరకంగా, మానసికంగా, అటువంటి అవసరములన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గములో, సత్సాంగత్యములో, సాధు సాంగత్యములో, శాస్త్ర సాంగత్యములో అనంతమైనటువంటి ఆనంద అనుభూతికి అవకాశం ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుని, అర్థం చేసుకొని, ప్రత్యక్షంగా తనకు ఒక్కోసారి తనంతట తనకే తెలిసే అవకాశం ఉంది, లేదా ఒక్కోసారి తన తోటి వారి చేత తెలిసేటువంటి అవకాశం. అంతే కదా, మనందరం కూడా ఏదో ఒక రకంగా మనతో ఉన్నటువంటి కాంటాక్ట్స్ వల్ల, మనకున్నటువంటి వ్యక్తుల పరిచయం వల్ల, ఏ వ్యక్తులతో మనకు పరిచయం అయిందో సాధు సాంగత్యం వల్ల, సత్సాంగత్యం వల్ల మనందరం కూడా ఈ రోజు ఇక్కడ చేరి ఈ యొక్క భగవంతుని చింతన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. అందుకని ఈ సత్సాంగత్యం ద్వారా నెమ్మదిగా మనం ఆధ్యాత్మికం వైపు, అంటే మన కోరికలని కూడా, ఆనందాన్ని కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ శనివారం నాడు ఒక ఇంట్లో అనేక మంది, ఇప్పుడు మనందరం ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంతమంది ఉన్నాం, ఒక 24 మంది ఉన్నాం ఇక్కడ. 24 మంది కూడా ఇళ్లలో మిగిలిన వాళ్ళందరూ కూడా వేరే వేరే కార్యక్రమాలు, వాళ్ళేదో సినిమాలకు వెళ్దాము, షికార్లకు వెళ్దాము అనేటువంటి ఉన్నట్టుగా. కానీ మనమేమనుకున్నాము, మనకు వాస్తవమైన ఆనందము సత్సాంగత్యము ద్వారా, ఈ యొక్క గీతా ప్రవచనం ద్వారా మనకు పొందగలము అనేటువంటి ఆలోచన ఉండటం వలన మనము ఆ సమయానికల్లా మనందరం చేరాము, మనం అందరం వినేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. అందుకని ఎప్పుడైతే ఆధ్యాత్మిక సంపర్కం చేత ఏమవుతుందంటే, ఈ కోరిక ఏదైతే ఉందో, ఆనందం పొందాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో, దానిలో మనము భౌతిక సంపర్కాన్ని తీసి ఆధ్యాత్మిక సంపర్కాన్ని తీసుకొచ్చి పెట్టాం అనమాట. తద్వారా ఏమవుతుందంటే ఈ ఆధ్యాత్మిక సంపర్కం క్రోధ స్థాయి దాకా పడదనమాట, పడిపోయిన తర్వాత అంటే క్రోధం దాటితే మోహానికి కారణమవుతుంది. ఇంకా అదే మనము జీవితం అనుకుంటాం. ఆ స్థాయిలకు చేరకుండా కేవలము సతోగుణ సంపర్కమైనటువంటి ఆధ్యాత్మిక సంపర్కంలోనే మనము మిగిలి ఉంటాము. మరింత పతనం చెందకుండా ఉండేటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకని శ్రీవారి ప్రభు భాషణ చెప్తున్నారు, జీవి అయినటువంటి వాడు కామభోగం కోసము ఎప్పుడు కూడా సత్యాన్వేషణ మొదలు పెట్టాలి. అంటే ఎప్పుడు మొదలు పెడతాడు అంటే, సామాన్యంగా కొంతమంది ఏంటంటే అనంతమైనటువంటి కామభోగ కర్మలలో పూర్తిగా విసుగు చెంది, ఇక దీనివల్ల ఎటువంటి సుఖము లేదనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత కొంతమంది వస్తారనమాట. కొంతమంది సత్సాంగత్యం వల్ల సత్యాన్వేషణ మొదలు పెడతారు.
ఆ విధంగా కొంతమంది తమకున్నటువంటి ఆర్తి వల్ల, అందుకని భగవాన్ చెప్పాడు భగవద్గీతలో, ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని అనేటువంటి 4 రకాల వ్యక్తులు నన్ను ఆశ్రయిస్తారని చెప్పాడు కదా. సో ఆర్తి ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఉన్నటువంటి భౌతికమైనటువంటి బంధాల, భౌతికమైనటువంటి బాధల వలన భగవంతుడిని ఆశ్రయిస్తాము. కొన్నిసారి కోరికల వల్ల, అంటే భౌతికమైనటువంటి కోరికలతో స్వామిని ఆశ్రయిస్తాము. కొన్నిసార్లు సత్యాన్వేషణకై జిజ్ఞాసుగా భగవంతుడిని ఆశ్రయిస్తాము. కొన్నిసార్లు భగవంతుడే సర్వం అనేటువంటి తెలుసుకునేటువంటి జ్ఞానముతో భగవంతుడిని ఆశ్రయిస్తాము. సో ఆ విధంగా ఎలా ఆశ్రయించినప్పటికీ కూడా భగవంతుడు, భగవానుడు ఎవరు ఏమిటి అనేటువంటి విషయం సత్యాన్వేషణ కోసం మొదలు పెట్టాలి, దానికోసం విచారించాలి అని చెప్తారన్నమాట. అందుకే బ్రహ్మసూత్రం అధాతో బ్రహ్మ జిజ్ఞాస. ప్రతి ఒక్కరూ కూడా పరమ పురుషుని గురించి, బ్రహ్మము గురించి జిజ్ఞాసులై ఉండాలి, విచారించాలి, తెలుసుకునేటువంటి ప్రయత్నము, నిరంతర ప్రయత్నం చేయాలి అనేటువంటిది చెప్తానమాట. ఇంతకీ బ్రహ్మం ఎవరంటే శిలాప్రభుపాద భాష చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం ప్రథమ అధ్యాయం ప్రథమ శ్లోకంలోనే చెప్పడం జరిగింది. జన్మార్జశ్చయతోన్వయాది తరతశ్చ, అంటే పరతత్వము వ్యక్తమగు విశ్వముల సృష్టి స్థితిలయముల ముందు పరమ మూల కారణుడెవడో అటువంటి శ్రీకృష్ణ భగవానుడే బ్రహ్మము, అన్నిటికీ మూలము అనేటువంటి జ్ఞాన సత్యాన్వేషణ చేయాలన్నమాట. ఇక్కడ ఏం చెప్తాడు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. అంటే ఈ కామము ద్వారా క్రోధము, క్రోధము ద్వారా ఇవన్నీ కూడా రెండు కూడా రజోగుణము వల్ల వచ్చినాయని చెప్తున్నాడు కదా. అసలు కామానికి మూలం ఏది అనేటువంటి ప్రశ్న గారు మనం వేసుకున్నాం. అసలు మనకు కామం ఎందుకున్నది, మనకు కోరిక ఎందుకున్నది అంటే, ఏదైతే పరబ్రహ్మం ఏదైతే ఉందో, ఈ సృష్టి మొత్తము పరబ్రహ్మము నుంచి వచ్చిందో, ఇది కామమునకు కూడా కారణము పరబ్రహ్మమైన విషయానికి, కామమునకు కూడా కారణము ఆ సైతం మూలమైనటువంటి పరమ పురుషుడు మాత్రమే అనేటువంటి విషయం తెలుసుకుంటే, కోరిక కలిగి ఉండటం సహజ లక్షణం. అది భగవానుని యొక్క సహజ లక్షణము, జీవాత్మ యొక్క సహజ లక్షణము. భగవానుని సహజ లక్షణం ఏంటంటే, భగవానుడు తన ప్రీతికై ఆ యొక్క కోరిక కలిగి ఉంటాడు. జీవుని యొక్క సహజ లక్షణం ఏంటంటే, భగవాను యొక్క భక్తియుత సేవ చేయటం అనేది జీవుని యొక్క సహజ లక్షణము. ఏ విధంగా అయితే ఇందాక చెప్పుకున్నది, ఒక వ్యాపారస్తుడు తన వ్యాపారాభివృద్ధి కోసము ఒక సంస్థను పెడితే అందులో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినప్పుడు, భగవంతుడు తన ప్రీతికై కర్మాచరణ చేస్తూ దానికి అవసరమైనటువంటి తన నుంచి వచ్చినటువంటి అంశాలుగా జీవుల్ని సృష్టించినప్పుడు, ఆ జీవులకందరికీ ఇవ్వబడినటువంటి కామం ఏంటంటే భగవాను యొక్క భక్తియుత సేవ. ఇది సహజమైనటువంటి జీవి లక్షణం. అయితే ఈ జీవి ఆధ్యాత్మిక లోకం నుంచి భౌతిక లోకంలోకి పతనము చెందగానే ఇక్కడ భౌతికమైనటువంటి కల్మషాలకు ప్రేరేపితుడై వాటి సంపర్కం చేత మరింత పడిపోయేటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకని మరి అటువంటి కామక్రోధాలను ఆధ్యాత్మికం చేయటం ఎట్లా అంటే, కామము భగవత్ ప్రేమగా, అంటే కృష్ణ భక్తి భావన లేదా భక్తియుత సేవగా మార్పు చెందితే కామక్రోధాలు రెండు కూడా ఆధ్యాత్మిక అవుతాయి అనే విషయాన్ని శిలాప్రభుపాద చెప్తున్నారు అనమాట. అంటే ఎప్పుడైతే కామం ఆధ్యాత్మికం అవుతుందో, అది రజోగుణ సంపర్కము చెందినా కూడా ఆధ్యాత్మికమే అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ శిలాప్రభుపాద మనకు తెలియజేస్తాను అనమాట. అంటే కోరిక కలిగి ఉండటం సంపలేదు, ఆ కోరిక ఆధ్యాత్మికమైతే ఉందో, అంటే భగవాను యొక్క భక్తియుత సేవ అనేటువంటి లక్ష్యం ఏదైతే కలిగి ఉంటుందో, అటువంటి కోరిక వల్ల నష్టమేమీ లేదు, అటువంటి కోరిక కూడా ఆధ్యాత్మికమే అవుతుంది అనే విషయాన్ని చెప్తూ శిలాప్రభుపాద ఒక చక్కటి ఉదాహరణ చెప్పారనమాట. ఉదాహరణకు సుందరకాండ సమయంలో హనుమంతుడు లంకకి వెళ్తాడు. లంకకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి ఆయన వాలానికి వాళ్ళు నిప్పంటిస్తారు. నిప్పంటిస్తే ఆయనకి విపరీతమైనటువంటి క్రోధం వస్తుంది. అయితే ఏంటంటే అది ధార్మికమైనటువంటి క్రోధం అనమాట. అంటే ధార్మికమైనటువంటి క్రోధం ఉండటంలో తప్పు లేదు అని చెప్పడానికి ఉదాహరణ ఇక్కడ చెప్తున్నారు. అంటే కామము భగవత్ సంబంధమైనప్పుడు, ఆధ్యాత్మిక సంబంధమైనప్పుడు రజోగుణ సంపర్కం చెందినా కూడా అది వాస్తవముగా ఆధ్యాత్మికకు దారితీస్తుంది తప్ప అది భౌతికతకు దారితీయదనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు భగవానుడు అనమాట. అందుకని అప్పుడు హనుమంతుడు ఏం చేశాడు, అదే క్రోధంతో ఆయన లంకా దహనం చేశాడు ఆ విధంగా. అందుకని ఆ విధంగా తన కోపాన్ని ఎలా ప్రదర్శించాడంటే దాన్ని కూడా భగవంతుని సేవకే ప్రదర్శించాడనమాట. ఇక్కడ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు అంటే, నా కొరకు నువ్వు శత్రువులందరినీ చంపమని చెప్తున్నాడు. నువ్వు రజోగుణములో ఉన్నటువంటి క్షత్రియుడు, రజోగుణములో నీకు కోరిక ఉండవచ్చు, కానీ ఈ కోరిక ధర్మబద్ధమైనది అయి ఉండాలా. ధర్మబద్ధమైనటువంటి నీ కోరికను ఏం చేయాలంటే భగవత్ ప్రీతికై చేయాలా, అంటే నా కొరకు చెయ్యి. నేనేదో క్షత్రియుడిని, నేను యుద్ధం చేసి పాపం మూడగొట్టినాను. నీ సహజమైనటువంటి ధర్మాచరణ,
కోరిక కలిగి ఉన్నప్పటికీ కూడా రజోగుణ సంబంధమైనటువంటి నీ కర్మాచరణ ఏదైతే ఉందో అది నా కొరకు ఎప్పుడైతే చేశావో అది ఖచ్చితంగా భగవత్ ప్రీతిగా అది ఆధ్యాత్మికత కలిగి ఉంటుంది, పవిత్రమైనటువంటి కార్యమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ భగవానుడు అర్జునుడికి తెలియజేస్తున్నాడు. అందుకని నేను యుద్ధం చేయి అని అర్జునుడు చెప్తున్నాడు. కామక్రోధాలను కృష్ణ భక్తి భావన నియోగించినచో అవి శత్రువులుగా కాక మనకు మిత్రులుగా మారగలవు. అంటే కోరిక కలిగి ఉండవచ్చు, క్రోధము కలిగి ఉండవచ్చు, కానీ దానిని భగవంతుని సేవకై ఎప్పుడైతే మనము వెచ్చించేటువంటి ప్రయత్నం చేస్తామో, దానిలో సద్వినియోగం చేస్తామో, తద్వారా ఆధ్యాత్మికను మనము పొందేటువంటి అవకాశం ఉన్నది అని ఇక్కడ శిలా ప్రభుపాద తమ భాష్యంలో తెలియజేస్తున్నమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. హరే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధూమేన వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దము, గర్భము చేత పిండము కప్పబడినట్లు జీవుడు కామం యొక్క వివిధ దశలచే కప్పబడి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ కామము ఏ విధంగా జీవిని కప్పబడి ఉంటుంది? 3 దశలలో, 3 స్థాయిలలో ఉంటుంది అనమాట. కామము జీవిని కప్పేసినటువంటి స్థితి అనమాట. మనము ఏ స్థితిలో ఉన్నామో మనం ప్రశ్నించుకోవటమే, సమాధానం వెతుక్కోవటమే. ఆ 3 స్థాయిలు ఏంటంటే, ఒకటి పొగ చేత అగ్ని, అంటే అగ్ని చుట్టూ ఏ విధంగా పొగ కమ్ముకుంటుందో ఇది ప్రాథమిక స్థాయి అనమాట. ధూళి చేత అద్దము, అద్దం మీద ఏదైతే దుమ్ము పేరుకుపోయి ఉంటుందో ఇది ధూళి చేత అద్దం, ఇది 2వ స్థాయి. 3వది అంటే గర్భము చేత పిండము. పిండం ఎక్కడ ఉంటుంది? గర్భాశయంలో ఉంటుంది అనమాట. అట్లా 3 రకాలైనటువంటి స్థితులలో ఉంటుంది. ఇక జీవుని యొక్క కామము కూడా ఈ విధంగా 3 దశలలో కప్పబడి ఉంటుందని చెప్తున్నాడు అనమాట. జీవుని శుద్ధ చైతన్యం కామము చేత 3 స్థాయిలలో ఆవరించబడి ఉంటుంది. అంటే ప్రతి జీవిలో కూడా కామం అనేది ఉంటుంది. ఈ కామము కప్పబడి ఉంటుంది. ఈ కామము ఎలా కప్పబడి ఉంటుందంటే 3 రకాలుగా కప్పబడి ఉంటుంది. 3 స్థాయిలలో అనమాట. 3 లెవెల్స్ అంటాం కదా, 3 స్థాయిలలో. మొట్టమొదటి అంటే పొగ చేత అగ్ని, రెండవది గర్భము చేత, రెండవది ధూళి చేత అద్దము, మూడవది గర్భము చేత పిండం అనమాట. సో ఆ విధంగా మనం తిరిగి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట గర్భము చేత, మావి చేత శిశువు కప్పబడినట్టు ఎట్లా చూద్దాం. ఈ ఉపమానం ఏదైతే ఇక్కడ భగవానుడు ఈ ఉదాహరణ ఏదైతే భగవానుడు చెప్తూ ఉన్నాడో ఇది నిస్సహాయ స్థితిని సూచిస్తున్నది అని శిలా ప్రభుపాద చెప్తున్నారు. అంటే గర్భంలో శిశువు ఎలా బంధింపబడి ఉంటుందంటే నిస్సహాయ స్థితిలో ఉంటుంది. ఈ కాళ్ళు చేతులు ముడుచుకొని ఎటు కదలలేని పరిస్థితులలో అక్కడే మలమూత్రములన్నిటినీ కూడా విసర్జిస్తూ వాటి మధ్యలోని అన్నిటిని కూడా వాటితో పాటే కలిసి ఉంటుందన్నమాట. ఇది నిస్సహాయ స్థితి. ఇట్టి జీవన స్థితిని వృక్షాలకు అన్వయించవచ్చు. ఎందుకంటే వృక్షములు ఒక చోటే ఉంటాయన్నమాట. ఎందుకంటే వృక్షములు కూడా జీవాత్మలే కూడా భగవంతుని యొక్క అంశలో భాగం, ప్రకృతి అంశలో భాగంగా ఈ యొక్క భూప్రపంచంలో ఉన్నటువంటివన్నీ కూడా వృక్షములు సైతం జీవులే. అందుకని ఇటువంటి నిస్సహాయ స్థితి, ఏమీ చేయలేని స్థితి, ఎటు కదలలేని స్థితి, ఏ విధమైనటువంటి భక్తియుత సేవ చేయలేనటువంటి పరిస్థితి ఆ యొక్క పూర్తిగా వేరొకరి మీద ఆధారపడినటువంటి స్థితి అనమాట. ఆ యొక్క వృక్షమునికి ఏదైనా విముక్తి కలగాలంటే, ముక్తి కలగాలంటే ఖచ్చితంగా వేరొక వాళ్ళ సాయం కావాలన్నమాట. ఏ విధంగా అయితే బిడ్డ తల్లి గర్భం నుంచి బయటికి రావటానికి ఖచ్చితంగా వేరొకరి సాయం కావలసి వస్తుందో అదే విధంగా ఈ యొక్క వృక్షం కూడా అది కూడా ముక్తిని పొందేటువంటి అవకాశం ఉంది, పొందొచ్చు. కానీ అది పొందాలంటే కూడా పొందాలన్నా కూడా దానికి ముక్తి కలగాలంటే వేరొకరి సహాయం కావాలన్నమాట. మీరు ఈ కథ వినే ఉంటారనమాట. ఒకరోజు గురువు గారు ఒక శిష్యుడు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నారట. వెళ్తూ ఉంటే అక్కడ ఒక వృక్షం ఉంది. ఆ వృక్షాన్ని చూడంగానే గురువు గారు చూసి నమస్కారం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆశ్చర్యపోయారు అనమాట. శిష్యుడు అడిగాడు, స్వామి ఎందుకు ఈ వృక్షానికి విశేషంగా నమస్కారం ఇస్తుంటే ఈ వృక్షం త్వరలో చక్రవర్తి కాబోతున్నది అంటాడట. అంటే ఆయన ఆశ్చర్యపోతాడు. శిష్యుడు ఆశ్చర్యపోతాడు, ఏంటి స్వామి వృక్షం ఏంటి, చక్రవర్తి అవ్వటం ఏంటి అంటే నువ్వే చూస్తావు కదా కాలంలో అని చెప్తాడనమాట. ఆ తర్వాత కాలంలో ఏమైంది, ఏదైతే ఆ చెట్టు ఉన్నదో ఆ చెట్టు నుంచి సేకరించినటువంటి పాదుకలని
భరతుడు తీసుకెళ్లి రాముల వారి దగ్గర ఆయన పాదస్పర్శ చేత ఆ యొక్క పాదుకల్ని ఆయన పాదాలకు తాకించి ఆ పాదుకలను తీసుకొచ్చి అయోధ్య సింహాసనం మీద చక్రవర్తిగా దాన్ని కూర్చోబెట్టి ఆ యొక్క పాదుకల్ని చక్రవర్తిగా తలుస్తూ ఆయన భరతుడు రాజ్యం వెళ్ళాడు. సో అట్లా ఏంటంటే వృక్షానికి సైతం కూడా ఆ యొక్క ముక్తి పొందేటువంటి అవకాశం ఉన్నది. కానీ అది పూర్తిగా విశేషమైనటువంటి సాధువుల వలన సత్స ఆ యొక్క విశేష కృప వలన మాత్రమే కలిగేటువంటి అవకాశం ఉందన్నమాట. అయితే అత్యధిక భౌతిక కామ ప్రవశం అంటే అసలు జీవాత్మ ఎందుకు వృక్ష రూపాన్ని పొందుతారంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎప్పుడైతే మనం అత్యధికమైనటువంటి కామాన్ని కేవలము భౌతిక భోగాల కోసం మాత్రమే మనము వినియోగిస్తూ ఉంటామో, తద్వారా క్రోధము మోహంలోకి లోనవుతామో, అటువంటి జీవి పునర్జన్మలో వృక్షంగా పుట్టేటువంటి అవకాశం ఉన్నదని శిలా ప్రభుపాద భాషలో చెప్తున్నమాట. ఇక రెండో రకము పరిస్థితి ఏంటంటే రెండో రకం యొక్క కామ పరిస్థితి ఏంటంటే ధూళి చేత అద్మ అనమాట. వివిధములైనటువంటి ఆధ్యాత్మిక పద్ధతుల ద్వారా మనోదర్పణ మాలిన్యం తొలగించుకునేటువంటి విధానం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాలిన్యం ఉన్నటువంటి విషయం తెలుసుకోవాలా, మాలిన్యం ఉండటం వల్ల తెలుసుకోవాలా, మాలిన్యం ఉన్న మాలిన్యాన్ని తుడుచుకోవాలనేటువంటి ఆలోచన రావాలన్నమాట. ఈ రెండు ప్రాథమికమైన మాలిన్యం ఉన్నదని గుర్తించకుండా మాలిన్యం తుడుచుకునే ప్రయత్నమే, గుర్తిస్తే తుడిచే ప్రయత్నం చేస్తాం అంతే కదా. ఒక అద్దం మీద దుమ్మున్నది, ఈ అద్దం మీద దుమ్మున్నది అనేటువంటి విషయం తెలిస్తే మనం తుడిచే ప్రయత్నం చేస్తాం. అద్దం మీద దుమ్మే లేదు, బహుశా అద్దమే ఇలా ఉన్నదేమో అనేటువంటి భావనలో మనం కనుకుంటే దాని మీద దుమ్ము ఎప్పటికీ తొడవబడదు అనమాట. అలాగే మనము కూడా మాలిన్యం అంటే ఈ భౌతిక సంపర్కం వల్ల మనం కూడా మాలిన్యాన్ని మనము చేర్చుకున్నాము మనతో పాటు. మన శరీరాన్ని మన జీవాత్మనవి కప్పి ఉన్నాయనేటువంటి ఆలోచన మొట్టమొదటి రావాలా. రెండో తరగతి అంటే ఆ ఆలోచన వచ్చిన తర్వాత మనోదర్పణ మాలిన్యాన్ని తొలగించే విధానం తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడైతే తెలుసుకుంటామో తదుపరి మనము మరింత మెరుగైనటువంటి జన్మ పొందేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఈ ఉపమానం ఏంటంటే పక్షులకి మరియు జంతువులకి మనం అనుభవించవచ్చు. ఎందుకంటే అవి కొంచెము వృక్షాలతో పోల్చితే కొంచెం ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాయి. కానీ పూర్తిగా భగవంతుని యొక్క ముక్తి మార్గానికి వెళ్ళేటువంటి స్థితిలో లేవన్నమాట. తర్వాత మూడవది ఏంటంటే మూడవ స్థాయి ఏంటంటే పొగ చేత అగ్ని. అంటే కామముతో పోల్చినప్పుడు జీవుడనే అగ్నిని అనుభూతి చెందవచ్చు. కామము అనేటువంటి పొగతో జీవి అనేటువంటి అగ్ని కప్పబడి ఉంటుందన్నమాట. జీవుడు కృష్ణ భక్తి భావనని కొద్దిగా ప్రదర్శించినప్పుడు పొగ చేత అగ్ని ఏ విధంగా అయితే ఉందో ఆ అగ్ని ఉన్నది, అగ్ని పొగ చేత కప్పబడి ఉన్నది. కొంచెం ప్రజ్వరిల్ల చేస్తే అగ్ని కనిపించి పొగ మొత్తం మాయమయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. ఆ విధంగా కృష్ణ భక్తి రసభావన ఉంటుంది, సహజంగానే వ్యక్తిలో ఉంటుంది కానీ దానికి కొంచెము సహాయం కావాల్సి ఉంటుంది. అదే సత్సాంగత్యము, సాధు సాంగత్యము, శాస్త్ర సాంగత్యం అనమాట. ఎప్పుడైతే సత్సాంగత్యము, సాధు సాంగత్యము, శాస్త్ర సాంగత్యం లభించిందో ఆ అగ్ని సులభంగా తన చుట్టూ ఉన్నటువంటి మోహం అనేటువంటి పొగను తొలగించుకుని ఆధ్యాత్మిక జీవనంలో మరింత ప్రజ్వరిల్లేటువంటి అవకాశం ఉందన్నమాట. బహుశా మనందరం అదృష్టవంతులు. ఆ విధంగా శిలా ప్రభుపాద లాంటి వారి యొక్క భాష్యము చేత, శిలా ప్రభుపాద శిష్యులు ఇచ్చినటువంటి వారి యొక్క ప్రవచనముల చేత మనందరికీ కూడా కొద్దిగా గొప్ప ఏంటంటే ఏ విధంగా అయితే మనము హోమం చేసేటప్పుడు పొగ వస్తుంటే ఏం చేస్తాం, విసనకర్రతో బాగా విసిరితే ఆ పొగ అగ్ని ప్రజ్వరిల్లి పొగపోయి మంట బయటపడుతుంది కదా. అట్లా ఏంటంటే మనలో కూడా కొద్దిగా గొప్ప మనము కూడా అగ్ని ఉన్నది కాబట్టి, ఇది భగవత్ చింతన అనేటువంటి అగ్ని ఉన్నది కాబట్టి అది పొగ చేత కప్పబడినటువంటి వాటి కూడా శిలా ప్రభుపాద లాంటి వారి శిష్యుల వల్ల ఆ యొక్క మనలో ఉన్నటువంటి అగ్నిని ప్రజ్వరిల్లింపజేసే ప్రయత్నం శిలా ప్రభుపాద చేస్తున్నారనమాట. ఈ యొక్క తన భాష్యములు అనేటువంటి విషణకరలను విసరడం ద్వారా మనలో ఉన్న ఆధ్యాత్మిక చింతనని ఆయన ప్రజ్వరిల్ల చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారనమాట. ఇటువంటి అవకాశం ఏదైతే ఉన్నదో ఇది మానవ జన్మ భవబంధాల నుంచి తప్పించుకోవాలనే జీవునికి ఒక చక్కని అవకాశం అనమాట. మానవ జన్మలో సమర్థవంతమైనటువంటి శిలా ప్రభుపాదుల వారి లాంటి మార్గదర్శనంలో కృష్ణ భక్తి భావన సాధన చేసి ఎవరైనా సరే కామం అనేటువంటి శత్రువును జయించవచ్చును అనే విషయాలని ఇక్కడ శిలా ప్రభుపాద మనకు భాష్యంలో తెలియజేస్తున్నారు అనమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ఆవృత్తం జ్ఞానమేతైనా జ్ఞానినో నిత్య వైరిణా కామరూపేణ కౌంతేయ దుష్పురేణానలేన చ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆవృత్తం
ప్రోక్తం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణ నలేన చ. ఈ విధముగా జ్ఞానవంతుడైన జీవుని విశుద్ధ చైతన్యము ఎన్నడనూ తృప్తి చెందదు. అగ్నివలే దహించున్నది అయినా అతని కామమనిడి నిత్య శత్రువుచే కప్పబడుతుంది. హరే కృష్ణ. సో ఇక్కడ 2 విషయాలు చెప్పడం జరుగుతుంది. ఒకటేంటంటే కామం అనేది ఏదైతే ఉన్నదో ఇది నిత్య శత్రువు. అంటే ఒక రోజుతో పోయేటువంటిది కాదు. ఇది నిత్యము మనల్ని వెంటాడేటువంటి శత్రువు అనమాట. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో అది మనల్ని వెంటాడి మనల్ని మోహంలో పడేట్టుగా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇది యొక్క కామం అనేటువంటి నిత్య శత్రువు అనమాట. ఇటువంటి నిత్య శత్రువుని ఎలా ఎదుర్కొనాలంటే భగవత్ చింతన ద్వారా ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ విధంగా జ్ఞానవంతుడైన జీవుని విశుద్ధ చైతన్యము ఎన్నడూ తృప్తి చెందదు. అయితే ఏంటంటే ఎప్పుడైతే భగవత్ చైతన్యము సత్సాంగత్యం వల్ల, సాధు సాంగత్యం వల్ల, శాస్త్ర సాంగత్యం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటి అగ్ని మనలో ప్రజ్వరిల్లిందో అది మరింప దహించేటువంటి అవకాశం ఉన్నదన్నమాట. అప్పుడు ఒకవేళ ఈ నిత్య శత్రువు మనల్ని వెంటాడినా, మనల్ని కప్పేటువంటి ప్రయత్నం చేసినా కూడా అది మనల్ని ఎప్పటికీ కూడా మోహానికి గురి చేసేటువంటి అవకాశం లేదు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఈ యొక్క ఇంధనం అనేది ఏదైతే ఉన్నదో అంతే కదా. ఇప్పుడు మనకు ఒక మంట ఉన్నది, ఆ మంట కలుగుతున్నప్పుడు అగ్ని ఉన్నది, అగ్ని చుట్టూ పొగ ఉన్నది. ఎప్పుడైతే దానిని విసనకరతో విసిరామో దాంట్లో మరింత మనము కర్పూరం హోమం చేసేటప్పుడు చేస్తాం. ఒకసారి పొగ కనుక ఎక్కువైతే కర్పూరం వేస్తాం. కర్పూరం వేయగానే ఆ యొక్క మంట మరింత వచ్చి ఆ పొగ మాయమయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎప్పుడైతే కామము ప్రజ్వరిల్లుతూ ఉంటుందో అప్పుడు ఏంటంటే దానికి సరైన ఇంధనము కనుక అంటే సత్సాంగత్యము, సాధు సాంగత్యము, శాస్త్ర సాంగత్యము ద్వారా ఆ ఇంధనం యాడ్ చేస్తే అది మరింత ప్రజ్వలించేటువంటి అవకాశం ఉంది. ఇది నిత్యము జరగవలసినటువంటి కార్యక్రమం. ఒక్క రోజుతో అయిపోయేది కాదు, ఇది ప్రతిరోజు అనమాట. అందుకనే భగవాన్ చెప్తాడు, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అని. అనన్యమైనటువంటి చింతన చేయాలా, తేషాం నిత్యాభియుక్తానాం, నిత్యము చేయాలి. ఒక వారంలో ఒక రోజు, నెలలో ఒక రోజు, సంవత్సరంలో ఒక రోజు కాదు. నిత్యము అంటే ప్రతి క్షణము కూడా భగవత్ చింతన అనేటువంటిది మనస్సులో ఎప్పుడు ప్రజ్వరిల్లుతుంటారనమాట. ఎందుకంటే ఎంతటి భోగానుభవం చేత కామం సంతృప్తి చెందదనేటువంటిది మనుస్మృతి చెబుతుంది. అటువంటి కామము సంతృప్తి చెందనటువంటి కామాన్ని ఆధ్యాత్మికలో ఎప్పుడైతే మనం పూర్తిగా నిమగ్నం చేస్తామో కామం ఉంటుంది, కానీ దాని లక్ష్యం మారుతుంది. అది ఆధ్యాత్మిక భావన వైపు మనల్ని నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నమాట. ఈ భౌతిక జగత్తులో సర్వ కర్మలకు మూలం మైథున భోగం అనే విషయాన్ని శ్రీల ప్రభుపాద భాషలు చెప్తున్నారు. అందుకని ఈ జగత్తుని కూడా మైథునాగారం అని పిలుస్తారు, లేక మైథున భోగ బంధం అని పిలుస్తారని శ్రీల ప్రభుపాద చెప్తున్నారు అనమాట. ఈ విధంగా కారాగారంలో నేరస్తులు బంధింపమన్నట్లు భగవానుని యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించిన వారందరం మనందరం కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మిక లోకంలో, దివ్య లోకంలో భగవంతుని సేవకై నియోగింపబడిన మనందరము కూడా ఆ భగవంతుని యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించటం వల్ల, వాటిని సరిగా అమలు చేయటం పోవటం వల్ల, అంటే మనకిచ్చినటువంటి కొద్దిపాటి స్వాతంత్రాన్ని మనం సద్వినియోగపరచకుండా దుర్వినియోగపరచటం వల్ల ఈ మైథున భోగం అనేటువంటి బంధంలో మనం ఇక్కడ బంధించబడ్డాం అనమాట. అయితే ఏంటంటే చెట్లతో, జంతువులతో, జాలములతో పోల్చుకున్నప్పుడు మనం కొంచెం ఉన్నతమైనటువంటి, అంతే కదా. ఇప్పుడు జైళ్లలో కూడా ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ జైల్స్ ఉంటాయి అనమాట. కొంచెం ఏంటంటే ఏ క్లాస్ జైల్లో అనమాట, అంటే మానవ శరీరం అనేటువంటి ఒక 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 సెల్ అనమాట. మనం మానవ శరీరం అనేటువంటి ఒక గదిలో మనం బంధించబడ్డాం. మనకన్నా హీనమైనటువంటి స్థితి ఉన్నటువంటి జంతువులలో, జాలములలో వాటి స్థితి వచ్చిందన్నమాట. వాటికన్నా హీనమైన జీవాత్మలన్నీ కూడా ఆ యొక్క స్థావరాలుగా అనమాట. ఆ విధంగా 4 రకాలుగా, 3 రకాలుగా అంటే నర, చర, స్థావరాలుగా జీవులన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో అనేటువంటి కారాగారంలో, మైథునాగారం అనేటువంటి కారాగారంలో బందీలైపోయి ఉన్నమాట. ఇంద్రియ భోగమే పరమావధిగా భావించి నాగరికత అంటే భౌతిక పురోగతిని తలచి జీవిత యొక్క కాల పరిమితిని పొడిగించడమే. ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా మనకి భగవంతుని దయ వల్ల ఉన్నతమైనటువంటి మానవ జన్మ లభించినప్పుడు, అంటే మనం చేసిన తప్పులు చిన్నవై ఉండొచ్చు ఊర్ధ్వలోకంలో, అందువల్ల మానవ జన్మ వచ్చింది. మానవ జన్మ వచ్చినప్పటికీ కూడా మరలా ఇక్కడ కూడా మనం అదే తప్పులు, మనకున్నటువంటి స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటున్నామంటే మరలా మరింత పతనం చెందేటువంటి తర్వాత జన్మలో జంతువులుగాను, తర్వాత జన్మలో కేవలము
ఇంద్రియ భోగమే కావాలనుకునే వాళ్ళము చెట్లలాగాను మరు జన్మలో పుట్టేటువంటి అవకాశం ఉన్నదన్నమాట. అందుకని ఈ భౌతిక జన్మలో ఉత్తమమైనటువంటి మానవ జన్మ భగవానుడు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఈ మానవ జన్మలో మనకున్నటువంటి సద్వినియోగం చేసుకుని ఇచ్చిన స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని ఏదైతే మనము తప్పు చేసి ఉన్నామో ఊర్ధ్వలోకములో ఏం తప్పు చేసినామో భక్తియుత సేవలో భగవంతునికి చేసేటువంటి సేవలో మనకు ఇవ్వబడినటువంటి ఉద్యోగము భగవంతుని సేవించడం. ఆ భగవంతుని సేవలో మనకి ఇచ్చినటువంటి కొద్దిపాటి స్వాతంత్రాన్ని సరిగా ఉపయోగించుకోకపోవడం వల్ల మానవ జన్మ వచ్చింది కాబట్టి ఈ యొక్క కారాగారంలో ఈ జైల్లో ఏదైతే బందీలమై ఉన్నామో ఈ జైల్లో మనము భగవంతుని యొక్క సేవ చేసేటువంటి మన యొక్క అలవాటును మళ్ళా మనము పునశ్చరణ చేసుకుని మళ్ళా మనం గుర్తు చేసుకొని మళ్ళా మనం భగవంతుని సేవని అంటే మన కోసం కాకుండా మన ఇంద్రియాలను తృప్తిపరుచుకోవడానికి ఆలోచన కాకుండా భగవంతుని సేవించాలనేటువంటి కామ్య కర్మలలో మనము నిమగ్నం అయితే తద్వారా మనము తిరిగి మన శాశ్వతమైనటువంటి సహజమైనటువంటి దివ్య లోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మరి కామ్య కర్మలు ఎలా చేయాలంటే భగవంతుడు ప్రతి వాడికి కూడా తగినటువంటి ఐశ్వర్యం ఇచ్చాడు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక నైపుణ్యాన్ని భగవానుడు ఇచ్చుంటాడు. ఈ నైపుణ్యం భగవంతుడు ఎక్కడిచ్చాడు? ఊర్ధ్వలోకంలోనే ఉన్నప్పుడు ఇచ్చాడు. అంటే కొంతమందికి శ్రవణం చేసే నైపుణ్యం ఇచ్చాడు, కొంతమంది కీర్తనం చేసే నైపుణ్యం ఇచ్చాడు, కొంతమందికి స్మరణం చేసే నైపుణ్యం ఇచ్చాడు, కొంతమందికి అర్చనం చేసే నైపుణ్యం ఇచ్చాడు, కొంతమందికి అన్ని ఇచ్చాడు. మన శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, అర్చనం, వందనం, పాదసేవనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం, ఇట్లా అన్ని రకాలైనటువంటి మార్గాలు, అన్ని రకాలైనటువంటి నైపుణ్యాలు కూడా భగవంతుడు మనకు ఊర్ధ్వలోకంలోనే ఇచ్చి ఉన్నాడు. ఆ నైపుణ్యాలనే మనం ఈ లోకంలోకి తెచ్చుకోవడం జరిగిందనమాట. అయితే ఆ నైపుణ్యం ఏదైతే భగవంతుడు ఇచ్చినాడో అది కేవలం మన తృప్తి కోసం కాకుండా భగవత్ ప్రీతికై మనము వినియోగించినప్పుడు మాత్రమే తిరిగి మరలా మనము మన సహజమైనటువంటి భగవంతుని భక్తియుత సేవలో దివ్యలోకంలో ఆ యొక్క భగవంతుని యొక్క దివ్యధామంలో మనం భగవంతుని యొక్క దివ్య సేవలో నిమగ్నమయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకని ఇంద్రియ భోగంలో సుఖభావన కొద్ది కలిగినప్పటికీ కూడా వాస్తవానికి అది నామమాత్రం. మనం పొందుతున్నాం అందరం కూడా. ఇంద్రియ భోగం వల్ల కొంత సుఖం పొందేటువంటి అవకాశం ఉంది. శిలా ప్రభుపాదులు కూడా భాష్యంలో చెప్తున్నారు. అయితే ఏంటంటే ఆ భోగము, ఆ సుఖం ఏదైతే ఉన్నదో అది కేవలము తాత్కాలికమైనటువంటిది. అటువంటి ఇంద్రియ భోగము కానీ ఇంద్రియ తృప్తి కానీ అది మానవునికి నిత్య శత్రువు లాంటిది. దానికన్నా కూడా కామ్యకర్మలను భగవంతుని భక్తియుత సేవలో వినియోగించడమే మానవుడు చేయదగిన ఉన్నతమైనటువంటి కర్మాచరణ అనేటువంటి విషయాన్ని శిలా ప్రభుపాద భాష్యంలో తెలియజేస్తున్నారు అనమాట. తర్వాత శ్లోకాలకు వెళ్దాం. ఇంద్రియాణి మనో బుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయచ్చేషః జ్ఞానమావృత్య దేహినం. హరికృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయచ్చేషః జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామము నివసించు స్థానములు. వాని ద్వారా కామము జీవుని నిజమైన జ్ఞానమును కప్పివేసి అతనిని మోహపరుస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ చెప్తున్నారు అన్నమాట, భగవానుడు చెప్తున్నాడు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామం ఎక్కడుంటుంది అంటే ఈ 3 చోట్ల ఉంటుందట. ఎక్కడ ఉంటుంది? ఇంద్రియములలో ఉంటుంది, మనస్సులో ఉంటుంది, బుద్ధి ఉంటుంది. ఇవి కామం ఉండేటువంటి స్థానాలు. వాటి ద్వారా కామం ఏం చేస్తుందంటే జీవుని నిజమైన జ్ఞానాన్ని కప్పివేస్తుంది అనమాట. అతనిని మోహానికి గురి చేస్తుంది అనే విషయాన్ని చెప్తున్నారు అనమాట. శిలా ప్రభుపాద భాషలో చెప్తున్నారు, దీనికి చాలా చక్కగా చెప్తున్నారు అనమాట. బద్ధజీవుని దేహంలోని వివిధ ముఖ్య స్థానాలను శత్రువు ఆక్రమించి ఉంటాడు. ఎవరు? నిత్య శత్రువు. ఎవరు? కామం అనేటువంటి నిత్య శత్రువు ఏదైతే ఉన్నాడో ఆ నిత్య శత్రువు ఎక్కడుంటాడో ఒక బద్ధజీవుడు, భౌతిక జగత్తులో పుట్టినటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో ఈ జీవుని దేహంలోని వివిధ స్థానాల్లో అదిగా ముఖ్యమైన స్థానాలను ఆక్రమించుకొని ఉంటాడు, అక్కడ తిష్ట వేసి ఉంటాడు అనమాట. అందుకని భగవానుడు ఏం చెప్తున్నా అంటే ఆ శత్రువుని జయించాలంటే ముందు మనకి శత్రువు ఎక్కడ ఉన్నాడో తెలియాలి. అవునా? ఒక శత్రువుని మనం ఒక దొంగని పట్టుకోవాలంటే ముందు ఆ దొంగ ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలి. మనం ఆ దొంగని ఎతికి పట్టుకోవాలన్నమాట. సో అందుకని భగవానుడు ఎక్కడ చెప్తున్నాడు, ఆ దొంగ ఎక్కడో లేడయా, శత్రువు ఎక్కడో లేడయా, ఆయన నీ యొక్క ఇంద్రియములలో, నీ యొక్క మనస్సులో, నీ యొక్క బుద్ధిలో ఉన్నాడు అనేటువంటి విషయాలని
ఇక్కడ భగవానుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మనస్సు ఇంద్రియముల కర్మలన్నిటికీ మూలం. ఇంద్రియార్థముల గురించి వినగానే ఇంద్రియ భోగానికి మనస్సు నిలయంగా మారుతుంది. ఎప్పుడైతే ఇంద్రియముల ద్వారా భోగించగలము అనేటువంటి విషయం తెలియగానే మనస్సు ఏం చేస్తుందంటే ఇంద్రియ భోగం వైపు మొగ్గు చూపుతుంది అనమాట. అంటే భౌతికమైనటువంటి ఇంద్రియ భోగం వైపు మొగ్గు చూపుతుంది. అదే ఇంద్రియ భోగము భగవత్ సేవలో కూడా వినియోగించే అవకాశం ఉన్నదనే దానికన్నా కూడా కేవలము భౌతికమైనటువంటి ఇంద్రియ భోగంలో మాత్రమే దానిని వినియోగించేటువంటి అవకాశం ఉందన్నమాట. సో దానిలో ఎప్పుడైతే మనస్సు అటువైపు మొగ్గు చూపిందో ఆటోమేటిక్ గా మనస్సు ఇంద్రియాలు రెండు కూడా కామానికి ఆశ్రయం అవుతాయి. అంటే కామం అంటే కోరికలకు అనమాట. తన సుఖాన్ని ఉన్న భౌతికమైనటువంటి సుఖాన్ని వైపు ఆ మనస్సు ఇంద్రియాలన్నీ కూడా మొగ్గు చూపుతాయి అనమాట. ఉదాహరణకు మనం చెప్తున్నాం, ఏమంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకి మనం ఎవరైనా కొత్త వాళ్ళకి చెప్పాం అనుకో, ఏమంటే రేపు మధ్యాహ్నము 3:30కి, ఇక్కడ ఇండియా టైం 3:30 అయితే 3:30, లేకపోతే దుబాయ్ టైంలో 2:30 కండి ఇట్లా భగవద్గీత క్లాసులు జరుగుతున్నాయండి, చాలా మీరు వస్తే బాగుంటుంది, మీరు మీకు తెలిసింది చెప్పచ్చు, లేదా మీరు వినటానికి అవకాశం ఉంటుంది, భగవద్గీత తరగతులు జరుగుతున్నాయి ఎవరికని చెప్పామనుకోండి, నాకు ఇంట్రెస్ట్ అండి, నేను వస్తానండి అని చాలా మంది చెప్తారు. చాలా సంతోషంగా మనం వాళ్ళని గ్రూప్లో యాడ్ చేస్తాము, లేదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము, రమ్మని చెప్పి అనమాట. సో వాళ్ళు రారు, యాజ్ యూజువల్గా ఆ రోజు రారు అనుకోండి. సో మనం అడిగామనుకో, మర్నాడు టైం అడిగామంటే అడిగాం, ఏంటి నిన్న వస్తున్నారు కదా మీరు రాలేదు ఎందుకని అడిగామనుకో, మనం బై ఎనీ ఛాన్స్ అడిగామనుకో, వాళ్ళు లేదండి నిన్న ఆ సమయానికి నాకేదో నేను బయటకు వెళ్ళాల్సి వచ్చింది, నాకు ఇబ్బంది వచ్చింది, లేదా ఇంకేదో అనమాట, భౌతికమైనటువంటి కారణాలు ఏదో ఒకటి చెప్పేటువంటి అవకాశం ఉందన్నమాట. అట్లా ఏంటంటే కామం అనేటువంటి భౌతికమైనటువంటి ఇంద్రియ భోగానికి మేబీ ఆ టైంలో వాళ్ళకి ఏదైనా టీవీలో మంచి సినిమా రావచ్చు, లేదా టీవీలో ఇంకో క్రికెట్ మ్యాచ్ రావచ్చు, దాన్ని చూడటానికి మొగ్గు చూపించవచ్చు అనమాట, ఆ యొక్క పరిస్థితులు అనమాట. సో అదేంటంటే భౌతికమైనటువంటి ఇంద్రియ భోగం వైపు మొగ్గు చూపుతుంది మనసు ఎప్పుడు, తద్వారా దాన్ని నేను కొంచెం సుఖాన్ని పొందుతామని అంటే అనమాట. సో ఆటోమేటిక్ గా అప్పుడు ఏం చేస్తుంటే కామము కప్పేస్తుంది. ఏ విధంగా అయితే పొగ అగ్నిని కప్పేస్తుందో ఆ విధంగా ఎప్పుడైతే అగ్ని ప్రజ్వలన తగ్గిపోతుందో పొగ చేరినట్టుగా అక్కడ ఎప్పుడైతే ఈ కామాను వైపు మనస్సు మొగ్గు చూపిందో ఆటోమేటిక్ గా కామం ఏం చేస్తుందంటే ఆ యొక్క భౌతికమైనటువంటి ఇంద్రియ భోగానికి వైపు మొగ్గు చూపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనస్సు ఆ విధంగా ఆ యొక్క ఇంద్రియ భోగం వైపు మొగ్గు చూపిందో ఆటోమేటిక్ గా బుద్ధి అనేది మనస్సులోకి ప్రవేశించిందో ఇంద్రియ భోగము, బుద్ధి దాన్ని వైపు డిసైడ్ చేస్తుంది. ఓకేలే ఈసారి కాకపోతే ఒకవేళ వాళ్ళు రేపు అడిగితే చూద్దాము, నెక్స్ట్ వీక్ నుంచి వస్తామని చెప్దాం అనేటువంటి ఆలోచన వచ్చేస్తుంది అనమాట. వెంటనే బుద్ధి చెప్పేస్తుంది, దానికి ఉపాయం చెప్పేస్తుంది, ఎట్లా దీన్ని తప్పించుకోవచ్చు అనేటువంటి విషయం ఉండదు. అట్లా ఏమవుతుందంటే చివరికి బుద్ధి అనేటువంటిది కామభావాలకి కేంద్రం అవుతుంది, డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే విచక్షణ కలిగింది బుద్ధే కదా, ఏది చేయాలా ఏది చేయొద్దు అని చెప్పగలిగే మనస్సు అనేక రకమైన ఆలోచన చేస్తుంది. కానీ మనం ఎటువైపు వెళ్ళాలనేది నిర్ణయించేది మన బుద్ధి మాత్రమే. సో ఆ బుద్ధి ఏం చేస్తుంది, ఒకేలా ఈసారికి ఇలా కానిద్దాం అనేటువంటిది ఇంద్రియ భోగములతో కూడినటువంటి సినిమా చూడటమో, లేదా క్రికెట్ మ్యాచో, లేదా ఇంకోటి ఏదైనా కార్యక్రమం వైపు మొగ్గు చూపుతుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్ గా కామము దీన్ని మనస్సుని బుద్ధిని కూడా కబ్జా చేసేస్తుంది. మన కామం భౌతికమైనటువంటి ఇంద్రియ భోగం ఏదైతే ఉందో కామముతో కూడినటువంటి ఇంద్రియ భోగం, ఎందుకంటే ఇది రజోగుణ సంపర్కమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ భౌతికమైనటువంటి రజోగుణ సంపర్కంతో కూడినటువంటి కామము అదేం చేస్తుంది, ఇంద్రియములను మనస్సును బుద్ధిని ఆక్రమించేస్తుంది అనమాట. అందుకనే గత శ్లోకంలో చెప్పడం జరిగింది అనమాట, కామము నిజమైనటువంటి శత్రువు, నిత్య శత్రువు, ఒక రోజుతో కాదు, ఇది నిరంతరము మన పక్కనే ఉంటుంది, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మనల్ని కప్పిస్తుంది. అంతే కదా, పొగ కూడా అగ్నిలోనే ఉంటుంది ఎప్పుడు కూడా, కానీ ఎప్పుడైతే అగ్ని ప్రజ్వలన తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా దాని పొగ మొత్తం ముంచేస్తుంది. అట్లాగే మనతో పాటు ఎప్పుడు కూడా భౌతికమైనటువంటి ఇంద్రియ భోగం అనేటువంటి కామం ఏదైతే ఉందో రజో గుణ సంపర్కంతో చేరిన కామము అది మన పక్కనే వెన్నంటూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎప్పుడైతే మనలో ఆధ్యాత్మికత అనేటువంటి జ్ఞానం తగ్గిందో, అగ్ని తగ్గిందో ఆటోమేటిక్ గా అది దాన్ని పొగతో కప్పేస్తుంది అనమాట. అందుకని ఈ యొక్క అగ్ని ప్రజ్వలన అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆధ్యాత్మిక అగ్ని ప్రజ్వలన అనేటువంటిది ఇది నిరంతరముగా చేయవలసిన అవసరం ఉన్నది. నిరంతరంగా ఎలా చేయగలమంటే దానికి ఒకటే మార్గం మనకు గురువులు ఇచ్చినదంటే సత్సాంగత్యము, సాధు సాంగత్యము, శాస్త్ర సాంగత్యము. అంటే ఇలా సత్సాంగత్యములో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుకునే వాళ్ళందరితో కలిసి కాలం మనము స్పెండ్ చేసి తద్వారా మనం వాళ్ళ దగ్గర నుంచి కొంత మనం స్వీకరించగలిగింది స్వీకరించడము,
మనం ఏదైనా ఇవ్వగలిగితే ఆధ్యాత్మిక జ్ఞానం వాళ్ళకి ఇవ్వగలగటం అనేటువంటి ఇది ప్రయత్నం నిరంతరం ఉండాలి. ఒక రోజుతో కాదు, ఒక నెలతో కాదు, ఒక సంవత్సరంతో కాదు, నిరంతరం ఉండాలి. అంతేకాదు సాధు సాంగత్యము అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక జగత్తులో, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎవరైతే విశేషమైనటువంటి ప్రామాణికతను నెలకొల్పి ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళి ఉన్నారో, అటువంటి సాధువులు ఎవరైతే ఉన్నారో వారి సాంగత్యం ద్వారా వారి నుంచి కూడా మనము నిరంతరము మంచిని శ్రవణం చేసేటువంటి అవకాశము, మంచిని తెలుసుకునేటువంటి అవకాశము, మంచి గురించి ప్రశ్నించి తెలుసుకుని అర్థం చేసుకునేటువంటి అవకాశము మనము ఉపయోగించుకోవాలి. అంతేకాదు మూడవది శాస్త్ర సాంగత్యము. అంటే శాస్త్రములు ఏవైతే ప్రామాణికమైనటువంటి శాస్త్రములు ఏవైతే ఉన్నాయో ఆ శాస్త్రములన్నిటినీ కూడా మనము నిరంతరము వినేటువంటి ప్రయత్నం, శ్రవణం, కీర్తనం, స్మరణం చేసేటువంటి ప్రక్రియ చేయాలన్నమాట. ఆ శాస్త్రము నిరంతరం కూడా వినటము ఎవరి ద్వారా? ప్రామాణికమైనటువంటి గురు పరంపర ద్వారా మనం వినేటువంటి ప్రయత్నం చేయడం, మనంతరం మనం చదవటం కాదండి. అది ప్రామాణికమైన గురువు ద్వారా మనం శ్రవణం చేసేటువంటి ప్రయత్నం చేయాలి శాస్త్రాన్ని కూడా. అలాగే ఆ గురువు ద్వారా వినేటువంటి శాస్త్రమును కీర్తనం చేయాలి. మనము కూడా చదివేటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఏ విధంగా అయితే మాతాజీలు అందరూ కూడా ఇట్లా మన క్లాసుల్లో మేము చదువుతాం శ్లోకం అని ముందుకు వచ్చి పోటీ పడతారో ఆ విధంగా అనమాట కీర్తనం చేసేటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలా. అంతేకాదు స్మరణం చేయాలా. అంటే విన్నామా, చదివామా, అయిపోయిందని కాదు. మనం ఏం విన్నామో దాన్ని మళ్ళా మనం గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే నేను ప్రతి క్లాసులో కూడా ముందుగా చెప్తానన్నమాట. ఒక పుస్తకం పెట్టుకోండి, నోట్బుక్ పెట్టుకోండి. కనీసం ఒక ముఖ్యాంశాన్ని ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఒక ముఖ్యాంశాన్ని మీరు రాసుకోగలిగితే, ఈ రోజు డేట్ వేసి ఒక ముఖ్యాంశం నేను ఫలాని రోజు నేను ఆగస్టు 10, 2024 రోజున ఈ విషయాన్ని విన్నాను. కామము పొగలాగా ఎప్పుడు కూడా జీవిని యొక్క ఇంద్రియ భోగములతో కూడినటువంటి కామము, రజోగుణంతో కూడినటువంటి కామము ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని కప్పివేస్తుంది అనేటువంటి విషయం ఏదైనా ఒక్క విషయం అన్నమాట. ఏది ఇవాళ విన్న వాటిలో మనం గంట సేపు మాట్లాడుకున్న వాటిలో ఒక్క విషయాన్ని నోట్ చేసి పెట్టుకుంటే ఇది స్మరణం కింద వస్తుంది అనమాట. శాస్త్ర స్మరణం. ఇది నామస్మరణమే కాదు, శాస్త్ర స్మరణం కూడా అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఎప్పుడైతే మనం ఒక నెల తర్వాత లేదా ఒక 2 నెలల తర్వాత ఒకసారి కనుక మనం తీసి చూసుకుంటే ఆ రోజు మనకు నచ్చినటువంటి అంశం అనమాట. నేను జాబ్ చేస్తున్నప్పుడు మా బాస్ చెప్తుండేవాడు అనమాట. ట్రైనింగ్ ప్రోగ్రామ్ పంపిస్తాను. ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే నువ్వు ట్రైనింగ్ ప్రోగ్రామ్ 2 రోజుల్లో 3 రోజుల్లో జరుగుతుంది. 2 రోజుల్లో 3 రోజుల్లో ట్రైనింగ్ ప్రోగ్రాంలో నీకు మొత్తం వాళ్ళు చెప్పిందంతా నీకు వచ్చేస్తుంది కాదు. నువ్వు ఒక్క విషయం ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒక్క పాయింట్ కనుక నువ్వు నేర్చుకోగలిగితే నీకు లైఫ్ టైంలో ఉపయోగపడుతుంది. జీవితాంతం దాన్ని మర్చిపోకుండా నువ్వు ఉంచుతావు అని చెప్తుండేవాడు. నేను ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం ఉద్యోగం చేసేటప్పుడు అనమాట. వాస్తవం అదనమాట. మనము ఒక్క విషయాన్ని కనుక మనం చెప్పిన అంశములలో ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోగలిగితే, ఒక్కొక్క క్లాసులో ఒక్క అంశం అంటే అది జీవితంలో మనకు అనేకమైనటువంటి విస్తృతమైనటువంటి ఆధ్యాత్మిక అంశాలంటే గుర్తుపెట్టేటువంటి మహద్భాగ్యం లభిస్తుంది. అవి ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టగలవన్నమాట. అవి నిరంతరము కూడా మనకి మన మనసులో మెదులుతూనే ఉంటాయి. నిరంతరము ఆధ్యాత్మిక సంభాషణ వచ్చినప్పుడల్లా మనం కూడా మన వంతుగా వాటిని కూడా మనం చెప్పేటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకనే జీవాత్మ ఇంద్రియ సుఖాలకు అలవాటు పడి అదే నిజమైన సుఖమైనటువంటి భ్రమకు లోనవుతాడు. దాని నుంచి బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అదే కామ్యకర్మలను భగవత్ సంబంధమైనటువంటి కామ్యకర్మలుగా మార్చుకొని తద్వారా భగవంతుని యొక్క భక్తియుత సేవ అనేటువంటి విషయంలో మనము అందులో మనం కృతకృత్యులం అవ్వాలి, అందులో పాల్గొనాలి. ఆ విధంగా మనము భక్తియుత సేవను ఆచరించాలని శిలా ప్రభుపాద చెప్తానమాట. ఈ సందర్భంగా శిలా ప్రభుపాద శ్రీమద్ భాగవతము 10వ స్కందం 84వ అధ్యాయంలోని 13వ శ్లోకాన్ని ప్రస్తావించారు. యస్యాత్మ బుద్ధి కుణపే త్రిధాతుకేశ్వది కలత్రాదిషు భౌమ ఇజ్జదీహి యత్తీర్తి బుద్ధి సలిలే నకర్హచిత్ జనేశ్వ విఘ్నేషు సయేవ గోకరః. త్రిధాతువులతో తయారు చేయబడిన దేహమును, ఆత్మను దేహము నుండి కలిగిన వారిని బంధువులుగాను, జన్మభూమిని పూజస్థానముగాను, తీర్థస్థానమును కేగుట ఆధ్యాత్మిక జ్ఞానపూర్ణులకు మహాత్ములను కలుసుకుంటూ కాక స్నానమాచరించి ప్రయోజనమును భావించి మనుషుడు గార్ధము లేక గోవుగా భావించబడను. అంటే ఇంద్రియ భోగమును చేసినప్పటికీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఎలా ఉండాలనే విషయం చెప్తున్నాడు. ఈ యొక్క త్రిధాతువులతో తయారు చేయబడిన దేహం ఏదైతే ఉందో ఆత్మ దేహం నుండి కలిగిన వారిని బంధువులుగాను, అంటే ఈ దేహ సంబంధమైనటువంటి వాళ్ళనే బంధువులుగా తలుస్తూ, జన్మభూమి ఏదైతే ఉందో దాన్ని పూజస్థానంగా తలుస్తూ, తీర్థస్నానానికి ఎందుకు వెళ్తామంటే
అక్కడ ఉన్నటువంటి మహాత్ముల్ని కలుసుకోవడం కాకుండా కేవలం స్నానం ఆచరించుకోవడం కోసమే మనము ఉపయోగిస్తామనేటువంటి ప్రయోజనం గనక మనం ఎప్పుడైనా మన భావనలో గనక ఉంటే, అటువంటి మనుషుల్ని గార్ధము అనేటువంటి భావించబడతాడు. లేకపోతే అంటే ఈ యొక్క ఆత్మ దేహం అనేటువంటి బంధువులు ఎవరంటే సహజమైనటువంటి భగవద్బంధువులు ఎవరైతే ఉన్నారో వారే సహజమైనటువంటి బంధువులని, జన్మభూమిని పూజస్థానము కాక భగవంతుని పూజాస్థానముగాను తీర్థస్థానానికి వెళ్ళడం అనేది ఏదైతే ఉన్నదో అది అక్కడ ఉంటే మహానుభావులను సేవించుకునే కోసము, మహానుభావులను కలిసి వారి ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడం కోసం అనే భావన ఉంటే గోవులు గాను, లేకపోతే గార్ధవం గాను, గాడిదలు గాను భావింపబడతారు అని శ్రీలా ప్రభుపాద ఇక్కడ తమ భాష్యంలో తెలియజేశారు అనమాట. హరే కృష్ణ. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో ఏమైనా సరే మార్పులు చేర్పులు ఉన్నాయా? ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ప్రతిసారి నేను అడుగుతుంటాను ముఖ్యాంశాలు